ఏఐటీయూసీ 4వ మహాసభలో కార్మికుల పక్షాన నిలిచే సంఘాన్ని బలోపేతం చేసేలా తీర్మానాలు చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన 4వ మహాసభలకు ఆయన హాజరయ్యారు. కార్మికులు సంఘటితం చేసి తమ సంఘంలో చేరేలా చేస్తామని చెప్పారు. సంఘాన్ని బలోపేతం చేస్తామన్నారు. ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా తమ పోరాటం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చినటువంటి కేంద్రంపై పోరాడతామన్నారు. ఈరోజు ఆదిలాబాద్ పట్టణ ఏఐటీయూసీ 4వ మహాసభలు కామ్రేడ్ ఎన్ రాధా గారి అధ్యక్షతలు జరుగుతుంది. ఆదిలాబాద్ పట్టణంలో అనేక యూనియన్లు కార్మికులు అనేక మంది పనిచేయడం జరుగుతుంది. ఈ కార్మికులను సంఘటితపరిచి ఏఐటీయూసీలో వాళ్ళని తీసుకురావడానికి ఏఐటీయూసీ పట్టణ మహాసభలు ఒక తీర్మానం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆదిలాబాద్ ఇప్పుడు చాలా పెద్ద పట్టణంగా మారింది. ఈ కార్మికుల యొక్క సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ 100 సంవత్సరాలుగా సాధించుకున్నటువంటి చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. 4 కోడ్లు తీసుకురావడం జరిగింది. అదే విధంగా దేశంలో ఉన్నటువంటి బ్యాంకులను డీనేషనలైజ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేయడం జరుగుతుంది. అదే విధంగా పర్మనెంట్ ఉద్యోగులను తగ్గించి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పెంచడం జరుగుతుంది. వీళ్ళ కనీస వేతనాలు ఇవ్వడం లేదు. అదే విధంగా ఏదంటే పెన్షన్ గానీ ఈఎస్ఐ గానీ ఇవ్వడం లేదు. దీని కొరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జాతీయంగా 24 సమ్మెలు చేయడం జరిగింది. అయినప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు దానికి ససేమిరా అంటుంది. మరి కార్మికులకు ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ ఏమంటే సమ్మె. ఈ రోజు సమ్మె కూడా చేయడానికి ముందుకు వెళ్ళడానికి, అదే విధంగా కార్మికులను చైతన్యవంతం చేయడానికి, మరి ఈ రోజు కార్మికులను రాజకీయంగా చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. అసెంబ్లీలో గానీ పార్లమెంట్ లో గానీ కార్మికులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గానీ ఎంపీలు గానీ ఇప్పుడు లేరు. ఇప్పుడు కార్మిక తుకుడోజీ మహారాజు 57వ పుణ్యతిథికి